హాయ్ హలో వెల్కమ్ టు పోస్టర్ 60. నేను మీ మురళీ రాపల్లి. ఎంత చెప్పినా కూడా కొన్ని విషయాల్లో క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే ద గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆయన మాట్లాడిన మాటలు కన్నగిరిలో అసలు ఆయన మీటింగ్ చూస్తుంటే బుర్ర పాడైపోతుంది. ఎందుకంటే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా నాకు తెలిసి చాలా ఆనందంగా పండగ చేసుకోవాల్సిన టైం ఇదైతే. చుట్టపు చూపుగా వచ్చిన వాడిని ఎంతగా గౌరవిస్తామో పవన్ కళ్యాణ్ గారు కూడా అంతగానే గౌరవించారు. సార్ మామూలు వ్యక్తి కాదు. నిన్న ఉదయం కరెక్ట్ గా 8:30 ఇంట్లో బయలుదేరి 8:45 కల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ కి వచ్చారంట. 9:45 కల్లా ఫ్లైట్ ఎక్కారంట. స్పెషల్ ఫ్లైట్ ఎక్కారంట. 10:45 కల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగారంట. అక్కడ నుంచి హెలికాప్టర్ తీసుకున్నారంట. అక్కడ నుంచి 11:30-12 కల్లా ఆయన వెళ్లాల్సిన కన్నగిరి ప్రకాశం డిస్టిక్ అక్కడికి వెళ్ళిపోయారంట. మళ్ళీ బయలుదేరి వచ్చేసి 2కి అక్కడ సార్ గారు హెలికాప్టర్ ఎక్కి అక్కడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి వచ్చి గన్నవరం ఎయిర్పోర్ట్ లో స్పెషల్ ఫ్లైట్ తీసుకొని మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ అలా మధ్యాహ్నం 3:30-4 కల్లా హైదరాబాద్ లో సొంత ఇంటికి వెళ్ళిపోయారంట. అంటే హైదరాబాద్ నుంచి బయలుదేరి మార్నింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ 3 కల్లా మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్ళడానికి ఆయన స్పెషల్ ఫ్లైట్, స్పెషల్ హెలికాప్టర్, స్పెషల్ అసలు మొత్తం స్పెషల్ కి ఇంచే తగ్గట్లేదు. ఎవడబ్బా మొగుడు సొమ్ముతో అంటే మన సొమ్ముతోనే మన ప్రజల కట్టిన ట్యాక్సులు మొత్తాన్ని సార్ గారు ఫ్లైట్ కూడా పెట్రోల్ లాగా వాడేస్తున్నారు అనమాట. కొద్దిగానే సిగ్గుండాలి. సామాన్యులు మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఒక వీడియో ఆయన మాట్లాడినటువంటి ఒక వీడియో చూపిస్తా. అందుట్లో కూడా సామాన్యుల గురించి చాలా గొప్పగా మాట్లాడారు. మరి సామాన్యుల్లో బ్రతకడానికి నీకేమి వల్లుపా దుప్పడా లేకపోతే డిప్యూటీ సీఎం అనే గర్వమా లేదా అసలు ఏంటి పరిస్థితి? నాకు అర్థం కావట్లా. ఎవడ సొమ్మయ్యా నువ్వు ఫ్లైట్ ఎక్కి తిరగడానికి వాడేది? ఏదో వారానికి 1-2 సార్లు మా ఆంధ్రప్రదేశ్ వస్తున్నావు, ఆంధ్రప్రదేశ్ లో అక్కడక్కడ ఎక్కి తిరుగుతూ ఉన్నావు, తిరిగి సొల్లు కబుర్లు మాట్లాడి వెళ్ళిపోతూ ఉన్నావు. కానీ మా డబ్బులతో నువ్వు రోజు ఏదో ఆర్టీసీ బస్సు గనక ఎక్కినట్టు ఫ్లైట్లు ఎక్కి వాడితే ఎట్లా బస్సు? నాకు అర్థం కాదు. స్పెషల్ ఫ్లైట్లు అంటే ఏంది బస్సు? డబ్బులు ఎవడ సొమ్ము అని ప్రజలు అడుగుతున్నారు. సార్ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు? లెగిస్తేనేమో రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, అన్నం తినడానికి డబ్బులు లేవు, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, చాలా కష్టపడుతున్నాని కబుర్ల మీద కబుర్లు చెప్తారు. కానీ చివరికి వీళ్ళకి మాత్రం ఫ్లైట్లు, ప్రత్యేకమైన హెలికాప్టర్లు 270 కోట్లు పెట్టి మామూలుగా లేదు వ్యాపారం. మామిడి రైతులు రోడ్ల పక్కన మామిడికాయలు పెట్టుకొని బండ్ల మీద కన్నీటి పర్యంతమై ఏడుస్తున్నారు. పొగాకు రైతులు కింద మీద కొట్టుకుంటున్నారు. మిర్చి రైతులు ఏడ్చి కన్నీరు దారిలా ప్రవహించి చివరి కన్నీరు కూడా వాళ్ళకి రావట్లా. ఇటువంటి పరిస్థితుల్లో నీకు తుమ్మితే ఫ్లైట్, దగ్గితే ఫ్లైట్, తితే ఫ్లైట్. సిగ్గుండొద్దా? బతుకులకి సిగ్గుండొద్దా అని చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ నిన్న ఏదో కన్నగిరి ప్రాంతాల్లో ఏదో నీటి ప్రాబ్లం ఉందంటే ఈయన ఉద్ధరించడానికి వచ్చారంట. దాని గురించి ఒకసారి చూద్దాం. చుట్టం చూపుగా వచ్చిన మాటలు వినాలి కదా మనం. ప్రకాశం జిల్లా అంటే గుర్తుకొచ్చేది ఆంధ్రకేసరి అబ్బో శ్రీ టంగుటూరి ప్రకాశం పండు. బాగానే రాసిచ్చారే. ధైర్యం లేని సమాజంలో ధైర్యాన్ని నూరిపోస్తున్నాం. ధైర్యం లేని సమాజంలో ధైర్యం నూరిపోసావన్నా? ఎక్కడ నూరావు? ఎక్కడికి తీసుకొచ్చి పోసావన్నా? నాకు అర్థం కావట్లా. ఎక్కడ నూరుతున్నావు, ఎక్కడ తీసుకొచ్చి పోతున్నావు? తోళ్లు కొలవడమే నీ బిజినెస్ అనుకున్నానే. తోళ్లు తీస్తా, బట్టలు ఇప్పేసి నిలబెడతా, గొంతుక్కులు పిసికి, ఇటువంటి కదా మన డైలాగులు. ఇప్పుడేంటి కొత్తగా మాట్లాడుతున్నావు నువ్వు? ఏదో ధైర్యం నూరి పోసాడంట ఆయన. కామెడీ. సైమన్ కమిషన్ కి రోజున ఎదురుండి నిలిచి పంచుకోండి చొక్కా తీసి ఛాతీని చూపించిన ధైర్యవంతుడు. చొక్కా తీసి ఛాతీని చూపించిన ధైర్యవంతుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. కానీ ఆయన పెద్ద ఆయన గురించి నువ్వు మాట్లాడితే నాకు ఆశ్చర్యం వేసినా కూడా పర్లేదు. అంత గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుతున్నావు కాబట్టి ఓకే. మొట్టమొదటి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. వారికి అలాంటి ఎలాంటి నేలకి దానికి సంబంధం ఏదన్నా సర్లే. కానీ ఈ నేల గురించి అనుకున్నప్పుడల్లా అపారమైన ఖనిజ వనరులు, మ్యాగ్నైట్ ఇలాంటి చోట్ల అన్ని దోసుకెళ్ళాలనిపిస్తుందా అన్న? కానీ చాలా సందర్భాలు ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువత ఈ రోజుల్లో వచ్చిన సందర్భం. నువ్వేదో ఓపెన్ చేయడానికి వచ్చావు, ప్రారంభోత్సవానికి వచ్చావు కదా, ముఖ్యంగా మళ్ళీ ఏంటి ఏదో చెప్తావు. కానీ జేజీఎం కావచ్చు కానీ యువతలో ఉన్న వేదన, కోపం, బాధ,
ఆంధ్రప్రదేశ్ లోనే మా ప్రకాశం జిల్లా ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు గురి కాబడింది? ఎప్పటి నుంచి అన్నా, ఎప్పటి నుంచి నిర్లక్ష్యానికి గురి కాబడింది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4సారి ముఖ్యమంత్రి అంటే గత 15 సంవత్సరాల్లో నిర్లక్ష్యానికి గురైందని చెప్తున్నావా? అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు ప్రకాశం డిస్టిక్ కి అని చెప్తూ ఉన్నావు, అంతే కదా? అంతేనా? సరిగా చెప్పన్నా, అర్థం కాదు మాకు, మట్టి బుర్రలన్నమాయి. సరిగా చెప్పు. దశాబ్దాలుగా ఉన్న వెలుగుండ ప్రాజెక్టు ఎందుకు చేయలేకపోయారు? చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాలు 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఎందుకు చేయలేకపోయాడు అంటారు? మీరు చెప్పండి. చేయకూడదు అనుకున్నారా? చేయలేకపోయారా? అంటే ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్ట్ కూడా ఆయన స్టార్ట్ చేసింది లేదు కాబట్టి ఆయనకి అసలు దానిపైన ఆసక్తే లేదన్నామా? ఏమందాం చెప్పండి. మీరు వాళ్ళ కూటమిలో మెంబర్ కదా, మీరు కూడా ఏం చెప్తాం? పరిశ్రమలు పక్కన పెట్టండి. ఎందుకు పెట్టాలి పక్కన? పెట్టాలా? ఎందుకు పెట్టాలి? చేతగా తీసుకురావడం? అవునులే, దావోస్ వెళ్తేనే తిప్పి కొట్టి పంపించారు. కొత్తగా పరిశ్రమ గురించి మాట్లాడితే చెప్పులు తీసుకొడతారు జనాలు కదా. మళ్ళీ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది, 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కదా, సంవత్సరానికి 4 లక్షలు కదా, 20 లక్షలు అంటే అని ప్రజలు అడుగుతారని భయం కదన్నా నీకు. భలే డిఫెండ్ చేస్తావన్నా నువ్వు. ఇంత ఉపాధి అవకాశాలు మాకు ఎందుకు కల్పించలేకపోయారు? చెప్పు మరి, ఎందుకు కల్పించలేకపోయావు? అధికారంలోకి సంవత్సరం అవుతుంది, నువ్వేదో పీకుతానన్నావు కదా, ఎందుకు పీకలేకపోయినావు చెప్పు. అసలు ఉద్యోగ అవకాశాలు ఎందుకు కల్పించలేరు? 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, మధ్యలో రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వాళ్ళంతా 5 సంవత్సరాలు 6-7 సంవత్సరాలు పెద్ద మ్యాటర్ కాదు. 16 సంవత్సరాలు ఉండి ఇప్పుడు ఇంకో 17 సంవత్సరాలు ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చేయలేకపోయాడు 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో? చెప్పొచ్చు కదన్నా. ఊళ్ళకి ఊళ్ళు ఖాళీ అయిపోతా ఉన్నాయి, మనుషులకి మేము వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో మీ ఆవేదన, మీ కష్టం, మీ బాధ బాగా అర్థం చేసుకున్నవాడు నువ్వా? నిజమే అన్నా. మిర్చి రైతులు బాధపడుతుంటే నువ్వే వచ్చి పోరాడావు అక్కడ. పొగాకు రైతుల గురించి నువ్వే మాట్లాడావు. ఇప్పుడు అక్కడే ఉన్నటువంటి మామిడి రైతులు, చిత్తూరు మామిడి రైతుల గురించి నువ్వే మాట్లాడుతున్నావు. మొత్తానికి అందరు రైతుల గురించి నువ్వే పట్టించుకున్నావు అన్న. రోజుకొక అత్యాచార కేసు, మానభంగం కేసు, చిన్నపిల్లలపైన అగత్యాలు వస్తున్నా కూడా నువ్వే వచ్చి మాట్లాడుతున్నావు అన్న. ముఖ్యంగా మీ పిఠాపురం స్కూల్లో పిల్లలకి సరిగా అన్నం పెట్టలేదంట, ప్లేట్లలో పురుగులు వస్తున్నాయంట, దాన్ని కూడా నువ్వే నివృత్తి చేస్తున్నావు అన్న. అబ్బా, ఇవన్నీ చూస్తుంటే నాకు భలే ఆశ్చర్యం వేస్తుందన్న. చెయ్యనివి కూడా చేశాయని చెప్పుకోవడంలో సిగ్గులేని బ్రతుకులు ఉంటాయంటే అవి కొన్ని మాత్రమే అన్న. అవి కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయన్న నాకు ఈ మధ్య. పవన్ కళ్యాణ్ గారు, అర్థమైందా? చుట్టపు చూపుగా వచ్చే నీకేం తెలుస్తుందా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు? ఇక్కడే పుట్టారంటావే చూడు. ఒక 6 నెలలు కలిగిలో ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటికి కూడా కేవలం నీటి సమస్య. మరి చంద్రబాబు నాయుడు గారిని అడిగావా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి మరి ఎందుకు ఇవ్వలేదని అడగలేదా? మీరు ఒకట తాగునీటి సమస్య. ఆ తాగునీటి ముఖ్యంగా కలిగిలో పనిచేసినప్పుడు 6 నెలలు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే మోకాలు వంగి ట్రాన్స్ఫర్ అయ్యి కాదు, మోకాలు లొంగిపోతాయంట. అప్పుడే తెలుసు ఆయనకి. ఇప్పుడు 4 దశాబ్దాల క్రితం అంటే 40 సంవత్సరాల కన్నా ముందు కన్నగిరిలో మోకాళ్ళు వంగిపోతాయని వీళ్ళ నాన్నగారు వీళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయారంట. ఎట్లా చెప్తారు సార్ మీరు? ఇట్టండి వినేవాడు ఎర్రోడైతే చెప్పేవాడు పవన్ కళ్యాణ్ అవుతాడండి. అది వాస్తవం అబ్బా, ఏ మాట అని చెప్పుకోవాలి. ఈ ఫ్లోరైడ్ సమస్య ఉందని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి. అందుకని నాకు ఆ కష్టం అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా గుండెలో ఉండిపోయింది. నీ కాళ్ళు వంగిపోయినాయి అన్న, నీకు వెన్నుకోసం వంగిపోయిందా? అప్పటి నుంచి ఇప్పటి వరకు వంగిపోయినాయి అన్న. మరి మధ్యలో నువ్వు రాజకీయాల్లోకి వచ్చి దగ్గర 14 సంవత్సరాలు అవుతుంది. మరి నువ్వు ఇంతకాలం ఎందుకు మాట్లాడలా? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? మొట్టమొదటిగా జేజేయు ఈ మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే ఆ ప్రయారిటీ ముందు మన ప్రకాశం జిల్లా కావాలి ప్రయారిటీ పెట్టారు. మామూలు కాదు, మా వాడు అల్లాడిచ్చాడు పవన్ కళ్యాణ్. ప్రభుత్వం మీకు ఏం చేసింది, ఎలా ప్రవర్తించాడు మీ అందరికి తెలుసు. ఏం చేశారంట వాళ్ళందరికీ ఏం తెలుసు? నువ్వు చెప్పులే, కొత్తగా విందాం. మన జిల్లాకు సంబంధించి వెలిగుండ ప్రాజెక్ట్ కి ఒక 4,000 కోట్ల రూపాయలు కావాలి. దాంట్లో మేజర్ ఎవరైతే భూమి భూపదేయడానికి కావాలి. రాష్ట్రం మీద లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారు. రాష్ట్రం మీద
కడుపుకు అన్నం తింటున్నా గడ్డి తింటున్నావు పవన్ కళ్యాణ్. రాష్ట్రం మీద లక్షల కోట్ల అప్పులు తీసుకోవటం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది కేవలం 3,21,000 కోట్లే అన్న విషయం క్లియర్ గా తెలుసు అందరికి. అవేంటి అన్ని కలిపి మీ హయాంలో కదా ఎక్కువ అప్పులు తీసుకుంది. ఒక సంవత్సరం 2 లక్షల కోట్లు అప్పు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నాను అబద్ధం చెప్తావేంటి? కడుపుకు అన్నం తింటలేదా? కనీసం ఏ సిగ్గు శరవణ ఉన్నాయా మీకు? అసెంబ్లీ సాక్షిగా మీ ఆర్థిక మంత్రి చెప్పిందే కదా 2,76,000 కోట్లు మామూలు అప్పులు, మిగిలిన మొత్తం వేరే బాండ్స్ ద్వారా వేరే ద్వారా తీసుకున్న అప్పులు అని చెప్పాడు కదా. అయినా కూడా సిగ్గు బుద్ధి జ్ఞానం ఉండవా? ఎలా ఉంటదంటే మీరు జగన్మోహన్ రెడ్డి స్కూళ్ళకి బళ్ళకి పెయింటింగ్ వేయడానికి 3,000 కోట్ల నొకళ్ళు, 4,000 కోట్ల నొకళ్ళు, 2,500 కోట్ల నొకళ్ళు సొల్లు కబుర్లు చెప్పి చివరికి 101 కోట్లని అసెంబ్లీలో చెప్తే అన్ని కింద నుంచి పైదాకా మూసుకున్నారు కదా. అట్లుంటే మన మాటలు ప్రజలు ఇంటున్నారులే ఎర్రి పప్పులన్నీ సొల్లు కబుర్లు చెప్పక పవన్ కళ్యాణ్ వచ్చి. అర్థమైందా? కానీ మనకు ఒక వెలుగున్న ప్రాజెక్ట్ వచ్చాడు ప్రభుత్వం జల జీవన్ మిషన్ అనేది దాహం తీర్చేది. గంగమ్మ తల్లి మనకి దాహం తీర్చేది. నాకు తెలిసినవి అన్నయ్య, నీ తెలియని కొత్త చెప్పేవాడిని. నువ్వు ఏం పేకపోతున్నా చెప్పు ఫస్ట్. మన పంట పొలాలకి జీవం పోసేది. పంట పండించి మన ఒంటుల్లో పంట పొలాలకి జీవం పోసి ఏం లాభం? ఎవడికుందయ్యా మద్దతు? ఒక్కసారిని అడిగావా నువ్వు? ఒక్కసారిని అడిగావా? రైతులను చూస్తే కడుపు రగిలిపోతుంది. మామిడి రైతులను చూస్తే మరీ బాధ గుండెలో అంటుకుంటున్నాయి. కర్ణాటక గవర్నమెంట్ లెటర్ రాస్తే కర్ణాటక వాళ్ళకి 2,50,000 మెట్రిక్ టన్నుల మామిడిని సెంట్రల్ గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ రైతులది ₹2, ₹3 కేజీ అడుగుతున్నారు. నీలాంటి వాళ్ళు రోజు ఫ్లైట్ల్లో అక్కడికి ఇక్కడికి మంది సొమ్ము తినడానికి తప్పించి ఎందుకని పనికొస్తున్నారా? రైతుల గురించి అడుగుతావా? అడుగు. మోడీ నాకు క్లోజు, బొక్క, భోషాను అని కబుర్లు చెప్తారు కదా నువ్వు చంద్రబాబు నాయుడు గారు. వెళ్ళండి రైతులకు మద్దతు ధర అన్నిటికి ఇప్పించండి. మొగ పుట్టక పుడితే అది చేసి మాట్లాడండి. సొల్లు కబుర్లు చెప్పొద్దు. ప్రజల దగ్గరకు వచ్చి రైతులు గీతలని ఏదో వచ్చినట్టు మాట్లాడదు. అలాంటి గంగా సమానమైన నదీ జలాలు ఉండాలి. మనకి జలజయం అనేది ప్రధానమంత్రి గారు చాలా గుండెల్లోకి ఎత్తుకొని భుజాలకి ఎత్తుకున్నారు. గుండెల్లోంచి భుజాల్లోంచి తెలుసులేండి మాకు ఆ విషయాలు. స్కీమ్ అలాంటి స్కీమ్ కి రోజున మాట్లాడితే గత పాలకులతో నీకేందయ్యా? నువ్వు ఏం పీకుతున్నావు పీకకుండా. గత పాలకులు ఏం చేశారో ప్రజలకు తెలుసు. ఇంటింటికి రేషన్ కూడా వెళ్ళక ముసలోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి మాట్లాడవయ్యా. ఆరోగ్యశ్రీ తీసేశారు, దాని గురించి మాట్లాడు. పేదలకు వైద్యం లేదు, విద్య లేదు. ఇంగ్లీష్ మీడియం తీసేయడంలో నువ్వు కూడా పాత్రధారివే కదా. సిగ్గు లేదు? నీ పిల్లల్ని ఏ మీడియం జాయిన్ చేసి ఇప్పుడు నువ్వు చెప్పవయ్యా. సిగ్గుంటే నోరు తెరిచి చెప్పు. అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. గుండాగర్దీ చేయడానికో ఏంటి? గుండాగర్దీ చేయడానికో గోండాగర్దీ చేయడానికి వాళ్ళు గోండాగర్దీ చేస్తే నువ్వు మళ్ళీ ఎలక్షన్ లో నిలబడేవాడివి, గెలిచేవాడివి కూడా. రౌడీజం ఏంటంటే 2.0 అంటున్నాడు కదా, అప్పుడు చూపిస్తాడంటే అప్పుడు చూద్దుకోండి, కంగారు పడకు. ఓకేనా? అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా. ఏం తెలుసు? రౌడీజానికి, గుండాగర్దీలకి బయటపడుతున్న రాజకీయాలకు వస్తుంది. మీరు రాజకీయాల్లోకి వచ్చి ఏం చేశారు సార్? పార్టిసిపేట్ చేసిన 2 ప్లేసుల్లో ఘోరంగా ఓడిపోయి ముసుగుతన్ని ఇంట్లో పడుకున్నారు. అంతకుమించి మీరు చేసింది ఏం లేదు కదా. ఎందుకు ఈ సొల్లు కప్పులు మనకి చెప్పండి? కేసులు పెడతాం, వస్తే 29 చూస్తామంటే కేసులు పెడతామా? ఇప్పుడు సోషల్ మీడియా మీద 800 కేసులు. వల్లభనేని వంశీ పైన, పేరు నాని పైన, వైఎస్ఆర్సీపీ క్యాడర్లో ఎంతమంది పైన కేసులు ఉన్నాయి తెలుసా నీకు? తెలుసా? కేసులు పెడుతుంది ఎవడో రెడ్ బుక్ అని తీసుకొచ్చి దాంట్లో పేర్లు రాసి ఏదో చిట్టీలాగా తీస్తుంది ఎవడో. మళ్ళీ అంటే రెడ్ బుక్ చూసి భయపడుతున్నారు. ఎవడ భయపడుతున్నాడండి ఇక్కడ? రెడ్ బుక్ గురించి మాట్లాడు. మొగోడు అయితే కేసులు పెడుతుంది ఎవడో మాట్లాడు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మామూలు కార్యకర్తల పైన 800 పైన కేసులు ఎందుకున్నాయి? ఎవడు పెడుతున్నాడు కేసులు? ఆ మాత్రం తెలీదా? ఎదగ్గానే సరికాదు పవన్ కళ్యాణ్. ఏజీ వస్తుంది కానీ మనకి బుద్ధి రావట్లేదేమో అనిపిస్తుంది. ఒకసారి ఆలోచించండి. ఓడి అమ్మో ఏంటమ్మా? మళ్ళీ ఒక్కసారి అమ్మా వెనకెళ్దాం. పవన్ కళ్యాణ్ గారు ఏదో జోక్ వేశారు. ఆ జోక్ గురించి మాట్లాడిన తర్వాత మనం ముందుకెళ్దాం. ఓకేనా? చెప్పు, వింటాగా. సొల్లు కాబట్టి చెప్పు. కేసులు పెడతాం, వస్తే 29 చూస్తామంటే రావాలి. అంటే మీరు రావాలి కదా. 29లో వస్తే మీరు రావాలి కదా.
ముక్కి మూలిగి 3 పార్టీలు కలిసి తల్ల కిందులుగా తపస్సు చేసి చివరికి నీ దిక్కు లేక నీ మొహాన్ని 20 సీట్లు ముష్టేస్తే ఆ ముష్టిని పట్టుకొని అడుక్కుని అద్దిస్తున్నా కాళ్ళు పట్టుకుంటా. నువ్వు ఎలా గెలిచావో తెలుసా? నీకెక్కడ కులబలం ఉందో ఆ ప్లేస్ ని ఎన్నుకున్నావు. అక్కడ ఆల్రెడీ టీడీపీ పార్టీలో వర్మ ఉన్నాడని తెలిసి వాడు కాళ్ళు పట్టుకున్నావు, నాకు సపోర్ట్ చేయమని అర్థించావు. చివరికి అక్కడికి వెళ్ళి ప్రజల్ని అడుక్కున్నావు. అది కాకుండా ఆర్టిస్ట్ ని, జూనియర్ ఆర్టిస్ట్ ని, జబర్దస్త్ ఆర్టిస్ట్ ని అందరిని తిప్పి పవన్ కళ్యాణ్ కూడేమని ఒక రకంగా చెత్త కార్త కుక్కల్లాగా ఇంటింటికి వెళ్ళి నువ్వేదో పీకుతావని చెప్పావు. చివరికి అక్కడున్న వర్మని అందరిని మోసం చేసి నువ్వేదో అక్కడున్న కాపు ఓట్ బ్యాంక్ తో గెలిచావు. అంతే. నీ గొప్పతనం ఏముంది అందుట్లో? నీ గొప్పతనం ఏముంది? ఒకటి త్యాగం చేశాడు, ఒకటి జీవితాన్ని ఇచ్చాడు నీకోసం. అటువంటి వర్మ దయాదాక్షిణ్యాలపైన గెలిచిన నీకు అర్థిస్తున్నా, అడుక్కుంటున్నా, ఒక్కసారి గెలిపించండి అని చెప్పిన సిగ్గు లేకుండా అడుక్కున్నా నువ్వు వస్తే చూస్తాం. ఏంటి సింగిల్ గా సీఎం అయిన వ్యక్తికి కనీసం ఆయన చెప్పాడు కదా, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని పేరు కాల్చిన నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని వస్తే చూస్తాం. ఏం మాట్లాడుతున్నావయ్యా? నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి? నీలాంటి కౌన్ కిస్క గొట్టంగాల్ని ఎంతమందిని చూస్తుంటాడంటావు? సోనియా గాంధీని ఏకలాగ పక్క తీసి పడేసాడు. 100 మంది కలిసి కేసులు పెడితే 16 నెలలు జైల్లో ఉండి కూడా బయటకు వచ్చి సీఎం అయ్యాడు. అటువంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడతావు. సిగ్గుండాలి. ప్రజలు నవ్వుతారని కూడా సిగ్గులేదు ఇట్లాంటి మాట్లాడేటప్పుడు కదా. నిజంగా మగాడివి అయితే బెట్టుకట్టు ₹1,00,000 బెట్టు. పవన్ కళ్యాణ్ నువ్వు బెట్టుకట్టు. హాంజర్ మీసం మెలేసి చెప్తున్నా, నువ్వు నిజంగా మగాడివి అయితే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టైం గెలవకుండా చెయ్యి. నువ్వు గెలవకుండా చెయ్యి. నేను సినిమా ఇండస్ట్రీకి రావాలి, పెద్ద పెద్ద సినిమాలు చేయాలనుకుంటున్నా. నా కెరీర్ మొత్తం నేను వదిలేసి అసలు నేను సినిమా ఇండస్ట్రీకే రా. ఒకవేళ నేను గనక జగన్మోహన్ రెడ్డి గెలిస్తే నువ్వు సినిమాలు చేయకు, వదిలేసి. ఓకేనా? దమ్ముందా నీకు? ఆ దమ్ముందా? నాకు వాళ్ళ మీద వైసీపీ నాయకులు ఈ రోజు చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. అంటే ఎలా ఉంటది మరి కక్ష? వ్యక్తిగతంగా కక్ష ఉండదా? ఎందుకు ఊగిపోయి సుగాలి ప్రీతిని ఒక ఆడపిల్లని పాడు చేస్తే ఎవడు పట్టించుకోలేదు? జగన్మోహన్ రెడ్డి చిన్న గులకరాయి తగిలితే ఆయన వాగావు కదా. మరి సుగాలి ప్రీతి గురించి నువ్వు ఎందుకు పట్టించుకోలేదయా? సుగాలి ప్రీతి గురించి నువ్వు ఎందుకు పట్టించుకోలేదు చెప్పు. సిగ్గు సేర ఉన్నవాడు అయితే చెప్పు. తప్పిపోయిన 32,000 మంది గురించి నువ్వు ఎందుకు పట్టించుకోలేదు చెప్పు. సిగ్గు సేర ఉన్నాడు అయితే చెప్పు. సీజ్ ద షిప్ అని అప్పుడేదో వాగావు కదా. మరి ఇప్పుడు కూడా రేషన్ బియ్యం నిన్న కరుణాకర్ కొడుకు భూమ్న అభినయ్ రెడ్డి వెళ్తే ప్రతి 10 కేజీలకి కేజీన్నర తగ్గుతుంది కొలతల్లో. ఏం పీకుతున్నారు మీరు? ఏం పీకుతున్నారు చెప్పు. చెప్పవు కదా, చేత కదా మనకి. సొల్లు కబుర్లు, ప్రజాధనాన్ని వేస్ట్ చేసుకుంటూ ఫ్లైట్ లో తిరగడం మాత్రం తెలుసు. మళ్ళీ సామాన్యుల గురించి ఏదో పట్టించుకున్నట్టు కలరింగ్ ఒకటి మాకు. ఆత్మసాక్షిగా గుండెల మీద మనస్ఫూర్తిగా ఏదో ఒకటి చెప్పన్నా. చెప్పేటప్పుడు కూడా తడబడతావు. నీకు అసలు క్లారిటీ లేదని విషయం నీకు తెలుసా? ఫస్ట్ సగటు అనకు. నువ్వు సగటు మనిషికి ఏం మాత్రం సహాయం చేసే వ్యక్తివి కాదు. అంత సహాయం చేసేవాడు అయితే నీ పార్టీ కార్యకర్త చనిపోతే అక్కడ మీటింగ్కి వెళ్ళి కనీసం వాళ్ళని పలకరించకుండా వెళ్ళిన కుసంస్కారి వినుగు. నీ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో సంఘ వర్గీకరణ చేసి, సంఘ నిషేధం చేసి, ఒక గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీలని పక్కకు తోసేసి వాళ్ళకి ఏం అమ్మకూడదంటూ సంఘ బహిష్కరణ చేస్తే మాట్లాడుతూ చేత కానీ మనిషి నువ్వు. వారాహిదేవి మాత మందిరాన్ని నేలమట్టం చేసిన టీడీపీ దుండగుల గురించి మాట్లాడుతూ చేత కానీ కుసంస్కారి వినుగు. సింహాచలం టెంపుల్లో 8 మంది చచ్చిపోయి నానా అల్లకొల్లాలుగా అయిపోతూ ఉంటే నువ్వు దేవినేని ఉమా ఇంట్లో వాళ్ళ కొడుకు పెళ్లిలో డాన్స్ వేసిన వ్యక్తి నువ్వు. నీకు సంస్కారము, నువ్వు సామాన్యుల గురించి మాట్లాడతావు. ఈ రోజు ఉదయం నువ్వు 8:30కి బయలుదేరి స్పెషల్ ఫ్లైట్ లో వచ్చి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళటానికి ప్రజల ధనం ఎంత ఖర్చు అయిందో లెక్క చూస్తే చెప్పు తీసుకుపోతారు జనాలు. నువ్వు సామాన్యుల గురించి మాట్లాడుతావు. మళ్ళీ సగటు మనిషిలో, ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతికి, సగటు రైతు ఏడుస్తున్నాడు. సగటు యువకులు పౌష్టికాహారం స్కూల్లో లేక పురుగులన్నం తిని రోడ్ల మీద వస్తున్నారు. ఇచ్చిన బ్యాగులు చిరిగిపోయి కుట్టించుకోలేక సస్తున్నారు. విద్యార్థులు బీసీ హాస్టల్లో చివరికి మీ హోమ్ మినిస్టర్ వెళ్ళి తింటున్నా కూడా దాంట్లో కూడా బొద్దింకి వస్తే నాకు అన్నంలో బొద్దింకి వచ్చిందని
ఆ హోమ్ మినిస్టర్ వచ్చిన రోజే పొద్దుకి వచ్చిందంటే నార్మల్ రోజుల్లో ఎలా ఉంటుంది? ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో పిల్లలు చచ్చిపోతున్నారు. నువ్వేమి ఇక్కడ సొల్లు కబుర్లు చెప్తూ ఉన్నావు. రైతులకు మద్దతు ధర లేక పత్తి రైతులు, మిరప రైతులు, పొగాకు రైతులు, చివరికి మామిడి రైతులు, అరటి రైతులు అందరూ ఏడుస్తుంటే నువ్వు నీరో రోమ్ రాజ్యం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పీడలు వాయించుకున్నట్టు నువ్వు వచ్చి సొల్లు కబుర్లు చెప్తున్నావు జనాలకి. కొద్దిగానే సిగ్గుండాలి పవన్ కళ్యాణ్, నీకు కొద్దిగానే సిగ్గుండాలి. మళ్ళీ రౌడీలు దొండాలు అని సొల్లు కబుర్లు చెప్తావు నువ్వు. మీరు కనుక భయభ్రాంతులు క్రియేట్ చేస్తే ఎవడ చేస్తున్నాడు భయభ్రాంతుల్ని? మీ వాళ్ళు కొట్టుకొని చస్తంటే కూడా మాట్లాడుతున్నారు, కానీ చెత్త ప్రభుత్వంలో ఉన్నావు అన్న విషయం నీకు తెలియట్లేదు. కనీసం మీ జనసేన పార్టీ వాళ్ళని కుక్కల్లాగా కరివేపాకులా చూస్తున్నారంటూ మీ జనసేన నాయకుడు కారులో వెళ్తూ లోపలికి మీటింగ్ లోకి రాలేదు, మెడపట్టి గెంటేశారని ఏడ్చుకుంటా వీడియోలు చేస్తున్నా, పట్టించుకోవడం చేత కానీ కుసంస్కారి నువ్వు నీ పబ్బం గడుపుకోవడం కోసం రాజకీయాలు వాడుకుంటున్న కనీస జ్ఞానం లేని, చదువు లేని, మినిమం నాలెడ్జ్ లేని పర్సన్ లా కనిపిస్తున్నావు అంటారు. తెలుసా విషయం నీకు? దాన్ని ఎదుర్కోలేదని ఇక్కడ దాకా వచ్చాం. ఏమి ఎదుర్కొన్నావు నువ్వు? ఏమి ఎదుర్కొన్నావు? ఒకటి పంచం చేరావు, 3 పార్టీలు కలిపి సంకల్ నాకితే గానీ మీరు అధికారంలోకి రాలేదు. అది కూడా ఈవీఎంలు ట్యాంపర్ జరిగినాయి అంటే మళ్ళీ ఇప్పుడు గగ్గోలు వేస్తుంది. ఎలా జరిగినాయి ఏంటి అనేది బయటకు తీస్తున్నారు. 50 లక్షల ఓట్ల తేడాతో గెలిచింది కాకుండా పిచ్చి నాటకాలు వేస్తున్నారు అంతా కలిసి. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మీరు ఎదుర్కొని బలంగా నిలబడింది. సిగ్గు లేదా మరి? ఓడిపోయినప్పుడు తర్వాత వచ్చి అడుక్కున్నావే, అడుక్కుంటే ప్రజలు ఓట్లేసారే, వాళ్ళకి ఏమైనా చేద్దామే, సుగాలి ప్రీతి గురించి చెప్పానే, తప్పిపోయిన 32,000 మంది గురించి చెప్పానే, రైతుల గురించి మాట్లాడానే, వాళ్ళు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారే, వాళ్ళకి ఆదుకుందామే, లేదంటే ఇన్ని అగత్యాలు, రోజుకొక మర్డరు, మానభంగమో, చిన్నపిల్లల అత్యాచారమో ఏదో జరుగుతుంది ఎప్పుడైనా మాట్లాడేవా? దేవాలయాల్లో జరుగుతున్న ఘటనల గురించి ఎప్పుడైనా మాట్లాడా? వారాహి వాహనం పేరు పెట్టుకోగానే సరికాదు, వారాహి మాత టెంపుల్ని నిర్దాక్షిణ్యం కూల్చేస్తే దాని గురించి మాట్లాడావా? ఇంత సిగ్గులేని బ్రతుకుతూ మళ్ళీ ఇంత గొప్పలు ఎందుకు పోతున్న పవన్ కళ్యాణ్ అని అడగాలను సార్ మిమ్మల్ని. మీరు ఫీల్ అవుతారా వాళ్ళు అడిగితే? గుండెల్లో దమ్మున్నవాడు ఎప్పుడు ఒంటరిగా పోటీ చేస్తాడు సార్? 14 సంవత్సరాల రాజకీయ కెరియర్లో ఇప్పటి వరకు నువ్వు సీఎం అవ్వాలని ఆలోచన కూడా లేకుండా 15 సంవత్సరాలు ఊడిగం చేస్తాన్ని బానిస బతుకుతానికి సిద్ధపడిన నీకు గుండెల్లో ధైర్యం ఉందని చెప్తే ప్రజలు నమ్మడానికి ఎర్రల్లా కనిపిస్తున్నారా? నీ బానిస బ్రతుకు ప్రతి ఒక్కరికి తెలుసు. నీతో పాటు 3 జెండాలు మోస్తున్న కూలీలు, పిల్ల సైనికుల గురించి కూడా అందరికీ తెలుసు. జీవితాంతో 15 సంవత్సరాలు 3 జెండాలు మోసుకుంటే అలా చచ్చిపోవాలి వాళ్ళు. ఎప్పుడు ఇంకేదైనా బ్రతుకు చే. రక్తంలో వేడున్న వాడెవడో పొత్తులకెళ్ళి సంకల్ నాకుతుంటూ కూర్చోడు. ధైర్యంగా ఒక్కడిగా ఒంటరిగా పోటీ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి లాగా. అది మీ ఎవరికి చేత కాదు. పొత్తులు లేకుండా అధికారంలోకి రాలేరంటూ మీ సొంత ఛానల్ ఏబిఎన్లోనే ఆర్ఆర్ వెంకటకృష్ణ మాట్లాడుకున్నారు. వినలేదా? విను ఒకసారి, అర్థమవుతుంది పరిస్థితి ఏంటో. సో ఇది పవన్ కళ్యాణ్ గారు సొల్లు మీటింగ్. ఏమి లేదు అక్కడ. మన డబ్బులతోటి ఫ్లైట్ లో విచ్చలి విడిగా టూర్లకు వెళ్ళినట్టు హైదరాబాద్ విజయవాడ అది కోదడ బస్సు తిరిగినట్టు తిప్పుతూ మన డబ్బుల్ని సర్వనాశనం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇటువంటి బాధ్యత లేని వ్యక్తికి అధికారం ఇచ్చినందుకు మీరంతా బాధపడండి, సిగ్గుతో చచ్చిపోండి. రేషన్ మన ఇంటికి రాదు, వాలంటరీ వ్యవస్థ లేదు, ఆరోగ్యశ్రీ తీసేశారు, మూవడిలో సగం కట్ చేసేశారు, రేషన్ ఫ్రీ బస్సు లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఆడబిడ్డ నిధి లేదు, ఇవేమీ లేవు. మనల్ని అన్యాయంగా మోసం చేస్తుంటే వాటి గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు వచ్చి సొల్లు మాట్లాడే సో కాల్డ్ విజిటర్స్ గురించి మనం ఎక్కువ ఆలోచించడం తప్పు. సో ఇటువంటి వారిని నెక్స్ట్ టైము ఎక్కడ నిలబడితే అక్కడ దారుణంగా ఓడించడం మన కర్తవ్యం. అర్థమైంది కదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.